7 రోజుల ఉపవాసం గురించి మనం ఈ సమయంలో ధ్యానించుకొనబోతున్నాం. హిత్తీయుడైనటువంటి ఊరియా భార్య అయినటువంటి బెత్షెబాతో పాపం చేసినటువంటి దావీదు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. అందుచేత దేవుని కోపము, తీర్పు దావీదు ఇంటి వారందరిపైకి వచ్చింది. ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేది గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా ప్రభువు దావీదుతో చెప్పాడు. ఆ ప్రకారం యూరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. అప్పుడు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేలపడిండుట. బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలను. 2 సమూయేలు 12:17 దావీదు యొక్క ఉపవాసం 7 దినములు సాగెను. ఆ ఉపవాసం యొక్క కారణాన్ని దావీదు తానే వివరిస్తున్నాడు. బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు నేను దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించినేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. 2 సమూయేలు 12:22 ఆయా సమయాల్లో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రభు కనికరించుచున్నాడనేటువంటి సత్యము దావీదుకు తెలుసు. ఉపవాస ప్రార్థన ప్రభు యొక్క తీర్పును మార్చివేయనని చెప్పి నినివే ప్రజలు నిరూపించలేదా? యోనా గ్రంథం 3:5-10 మీరు చదువుకోండి. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. దాన్ని పెళ్లగింతుననియు, విరగొట్టడుననియు, నశింపజేయుదుననియు ఏదో ఒక జనము గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితనో ఆ జనము చెడుతనము చేయట మానినేల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఇర్మియా 18:7-8 మనం చూడవచ్చు. ఉపవాస ప్రార్థనలో గట్టిగా పట్టుకుని ప్రార్థించవలసిన బలమైన వాగ్దానం ఇది. ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని మనమంతా ప్రార్థించాలి. ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు మీద ప్రభు యొక్క ఘోరమైన తీర్పు వచ్చింది. వెంటనే ఆహాబు తన వస్త్రాలు చింపుకొని గోనెబట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనెబట్ట మీద పరుండి వ్యాకులు పడిను. 1 రాజులు 21:27 దాన్ని చూసినటువంటి ప్రభు ఏలియాకు ఇలాగ సెలవిచ్చాడు. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుడు చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుడు చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దానిని రప్పించేదను. ఉపవాస ప్రార్థన తీర్పును మార్చేసింది. అందుకై దావీదు ఉపవాస ప్రార్థన ఫలితంగా ప్రభు ఒకవేళ ఈ బిడ్డపై ఇచ్చిన తీర్పును మార్చునేమో అని కనిపెట్టాడు. ప్రభు దావీదు పాపమును క్షమించాడు కానీ బిడ్డపై ఇచ్చినటువంటి తీర్పును మార్చుకోలేదు. దావీదు ప్రభు చిత్తాన్ని సంతోషంగా అంగీకరించాడు. ఉపవాసాన్ని ముగించుకున్నాడు. 7 దినాల ఉపవాసం. ఫలితం రాలేదా? వచ్చింది. బిడ్డ బ్రతికితేనే ఫలితం అనుకుంటాం మనం, కార్యం అయితేనే ఫలితం అనుకుంటాం మనం. నెక్స్ట్ 14 రోజుల ఉపవాసం గురించి మనం ధ్యానం చేసుకుందాం. నీ బలవంతపు ఉపవాసమును ఓడ ప్రయాణంలో అపోస్తులైనటువంటి ఈ యొక్క బలవంతపు ఉపవాసం అపోస్తులైన పౌలు గారు చేయవలసి వచ్చింది. అతనితో ఉన్న వారందరూ కూడా 14 దినాలుగా అపోస్తులు ఉన్నారు. వారు ప్రయాణం చేసిన ఓడ పెద్ద గాలి వాని చేత కొట్టబడి నడి సముద్రంలో అల్లాడుచు ఉన్నది. పౌలు గారి ఉపవాస ప్రార్థన పరలోకం నుంచి దేవదూతను రప్పించాను. పౌలా, భయపడకు, నీవు కైసరీ ఎదుట నిలవలసినది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని దేవుని దూత చెప్పిన. అపోస్తలుల కార్యం 27:24 హల్లెలూయా. 14 దినాల తర్వాత దరిగల ఒక సముద్రపాయను చూశారు. అంతకు మునుపు పౌలు ఇలాగ చెప్పి ధైర్యపరిచెను. 14 దినముల నుంచి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకునుడని చెప్పి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవ్వరి తల నుండి కూడా ఒక వెంట్రుకనైనను నశింపదు. అపోస్తలుల కార్యములు 27:33-34 ఆ ఓడలో ప్రయాణం చేసిన వారు 266 మంది అపోస్తలులైన పౌలు గారి యొక్క ఉపవాస ప్రార్థనయే వారందరి ప్రాణాలను కాపాడింది.
పౌలిచ్చిన సలహాలు వారిని దృఢపరిచాయి. అతని మాట ఓడ నాయకులు మరియు శతాధిపతిని లోపరిచింది. ఉపవాసం యొక్క శక్తి నిన్ను మాత్రం కాదు, నీ కుటుంబీకులను, నీవు పనిచేసే స్థలంలో ఉన్న వారందరినీ, నీతో ప్రయాణం చేయ వారందరినీ కూడా కాపాడగలుగుతుంది. నీ మాటకు లోబడేలా చేయగలుగుతుంది ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే 21 రోజుల ఉపవాసం చూసినట్లయితే దానియేలు గారు 21 దినాలు ఎడతెగక ఉపవాసం ఉండి ప్రార్థించింది దానియేలు. ప్రారంభ దినముల నుండే దానియేలు తనను మరి ఆ యొక్క మ్యాడ్ ఫుడ్ అంటారు అన్నమాట, వెర్రి తిండికిని రుచిగల భోజనంకు దూరంగా చేసుకున్నాడు. అలా చేసుకుంటానికి దృఢమైన మనసు కలిగి ఉన్నాడు. ఆహారం తనపై ఏలుబడి చేయకుండా భోజనాన్ని తన మనసు యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడు. బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటి తెలుసా? రాజు భుజించు భోజనాన్ని, పానాన్ని, ద్రాక్షరసాన్ని పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని చెప్పి దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడను కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవివ్వమని చెప్పి నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు. దానియేలు గ్రంథం 1:8 భోజనానికి దాసుడను కాదు అనే తీర్మానమే అతని ముఖమును రాజు భోజనము భుజించు బాలురందరి ముఖాల కంటే సౌందర్యంగాను కళగాను కనపడటానికి సహాయం చేసింది. దానియేలు గ్రంథం 1:15 నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రభు కొరకు నీవు ఆసక్తిగా ఉన్నేడలా ప్రభును నీ యందు అత్యాసక్తి కలిగి నిన్ను హెచ్చించును. ప్రభు నామం నిమిత్తం నీవు సుఖభోగములను రుచిగల పదార్థమును త్రోసిపుచ్చినేడలా ప్రభు నిశ్చయముగా నీ పక్షాన్ని నిలబడి నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. దేశంలో దానియేలు ఉన్నత పదవిని వహించాడు కనుక శ్రేష్టమైనది యావత్తు కూడా అనుభవించడానికి అవకాశం ఉన్నా కానీ భోజనము మీద మనసు పెట్టకుండా ఉపవాస ప్రార్థనలో నిమగ్నుడై ఉన్నాడు. ఉపవాస ప్రార్థన తన యొక్క ప్రభుత్వ బాధ్యతలను నెరవేర్చడానికి ఎన్నడూ కూడా ఆటంకంగా ఉండలేదు. రాజుగారి యొక్క కళ యొక్క ఆ యొక్క మర్మ విషయాలను తెలుసుకున్నటకు రాత్రివేళ పరలోకముందున్నటువంటి దేవుని వైపు చూసి ప్రార్థించాడు దానియేలు. 2:18 యెరూషలేము పాడుగా ఉండవలసినటువంటి 70 సంవత్సరంలో సంపూర్తి అగుచున్నవని చెప్పి గ్రహించి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. దానియేలు 9:3 దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు రాజు అయినటువంటి దర్యావేసు ఉపవాసం ఉన్నటువంటి సంగతి ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రంతా కూడా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనయ్యలేదు. అతనికి నిద్ర పట్టకపోయేను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను అని బైబిల్ చెప్తుంది. దానిలో 6:18-19 రాజు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవం కలిగిన సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించెనా అని అడిగాడంటండి. రాజు దుఃఖముఖంతో దుఃఖ స్వరంతో. జరిగిందేంటో మీకు తెలుసు కదా. ఆ రాత్రి అంతా కూడా రాజుకు ఉపవాసము, దానియేలుకు ఉపవాసము, అంతేకాదు సింహాలన్నిటికీ ఉపవాసమే. ఉపవాసం యొక్క శక్తిని గ్రహించిన దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండటానికి తీర్మానించాడు. దానిని గురించి దానియేలు చెప్పుటకు ఆయనే చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ దినముల యందు దానియేలు, నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచి వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకుంటుని. మాంసం కానీ ద్రాక్షరసం కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకం చేసుకొనలేదు. దానియేలు 10:2-3 దానియేలు యొక్క 21 రోజుల ఉపవాసములు పూర్తికాల సమయం. గమనించాలి, దానియేలు యొక్క 21 దినముల ఉపవాసము పూర్తికాల ఉపవాసం కాదని చెప్పి నమ్ముచున్నాం. ఎందుకంటే నేను సంతోషంగా భోజనం చేయలేదని మాత్రమే వ్రాస్తున్నాడు. ఇది పూర్తి ఉపవాసం కాకపోయినా కానీ ఉపవాసానికి ఖచ్చితమైన ఉద్దేశం ఉంది. ఏలియా కేరేతు వాగు ఒడ్డున ఉన్నప్పుడు ఇటువంటిదే 2 పూటల భోజనం మాత్రమే దొరికాను. అలాగే సారెపతి విధవరాలు ఉండినప్పుడు
అతనికి దొరికిందంతా రొట్టె నీళ్లు మాత్రమే. ఇది కూడా ఉపవాసం అని చెప్పి భావిస్తున్నాం. కొంతమంది తమ ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, శరీర బలహీనతలు బట్టి పూర్తికాల ఉపవాసం చేయలేని స్థితిలో ఉండొచ్చు. చాలామంది డౌట్ క్లారిఫై అవుతుందని నమ్ముచున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు ఏమైనా తినొచ్చా, తినకూడదా, మంచి నీళ్లు మాత్రం తాగాలా, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి కదా. అలనాడు ఏలియా గారు చేసింది ఉపవాసమే. సారెపతి విధవరాలు ఇంట్లో ఉండి చేసింది కూడా ఉపవాసమే. కేవలం ఏమి తింటాడు ఆయన? రొట్టె, నీళ్లు, అంతే. ఇంకా రెండోదేమీ లేదు. కాబట్టి మిగతా అట్లన్నింటికి ఉపవాసం అనమాట. కాబట్టి ఈరోజు మీలో చాలామంది బాధ్యతలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, పనులు ఉంటాయి. అటువంటి వారు ఒక్క పూట భోజనం ఆపేయచ్చు, రుచిగల పదార్థాలు మానుకోవచ్చు, లేదా ఓన్లీ మాంసం భుజించడం మానేచ్చు, లేదా కొద్ది భోజన పదార్థాలు మానేచ్చు, స్వీట్స్ మానేచ్చు, ఇష్టమైనటువంటిది. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను ఆహారం బహు కొద్దిదే, అడవితేనే మిడతలు, అంతే. అసలు అవి దొరకటమే అరుదు, అవి తినుడంట. మిడతలను ఎప్పుడు పట్టుకుంటాడో, ఎన్ని దొరుకుతాయి? తేనె, అడవి తేనంటే అసలు ఎప్పుడు దొరుకుతుంది? జాన్ వెస్లీ తన సేవా ప్రారంభ దినాల్లో అప్పుడప్పుడు ఉపవాసం ఉండేటువంటి వాడు. కేవలం ఎండిపోయిన రొట్టె ముక్కలు, వింటున్నారా, ఎండిపోయిన కొన్ని రొట్టె ముక్కల్ని భుజించేవాడు. భుజించటానికి సమయాన్ని వెచ్చింపకుండా దినమంతా ప్రార్థనలోనే ఉండేటువంటి వాడు. దానియేలు రుచికరమైనటువంటి భోజనాలను, పానీయాలను త్రోసివేసి ప్రభు పాదాల దగ్గర 21 దినాలు ప్రార్థించినప్పుడు సంభవించిన వాటిని ఇలాగ రాస్తున్నాడు. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకుని ఒకడు కనబడిన, అతడు నడుమునకు మేలిమి బంగారు నడికట్టి కట్టుకుని ఉండెను. నాతో దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుటి నిన్ను తగ్గించుకున్నటువంటి ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అని చెప్పాను. దానియేలు 10:5-12 21 రోజుల ఉపవాస ప్రార్థన వలన దానియేలు పొందిన ప్రత్యక్షతలు ఎంతో మహిమ కలిగినటువంటివి. అవి లోతైనటువంటివి, నిత్యమైనటువంటివి. అవి నేడు కూడా నెరవేర్చి ఉన్నాయి. బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించినటువంటి జ్ఞానవాక్యాలను, గొప్ప వరాలను దానియేలుకు దొరికాయి. మరుగైన మర్మాలను బయలుపరిచేటువంటి దేవుడు దానియేలు యొక్క ఉపవాస ప్రార్థన విని అంత్యకాలంలో సంభవించనైనటువంటి సమస్తాన్ని బయలుపరిచేశాడు. హల్లెలూయా. సహోదరులారా, స్నేహితులారా, నీ యొక్క ఉపవాస ప్రార్థనను విని భవిష్యత్ కాల సంగతులను తన చిత్తాన్ని తెలుపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంధకారంలో ఉన్నటువంటి ధనాగారం నీకు అనుగ్రహిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. ప్రియులారా, మరి చివరిగా బైబిల్ గ్రంథంలో 40 days ఫాస్టింగ్ గురించి మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. 40 రోజుల ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో మోసే గొప్ప మాదిరికరం అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. ఎక్కువ దినాల ఉపవాస ప్రార్థనను ప్రారంభించింది ఆయనే అని చెప్పవచ్చు. హల్లెలూయా. ఎవరండి 40 days మొట్టమొదట ప్రారంభించింది ఎవరు? మోసే గారు. ఒకసారి కాదు, 2 సార్లు 40 రాత్రింబవళ్ళు పూర్తిగా ఉపవాసం చేశాడు. తినకయు త్రాగకయు చేసిన ఆసక్తి కలిగినటువంటి ఉపవాసం అది. మొదటిసారి అతను 40 దినాలు ఉపవాసం చేసినప్పుడు మరి ప్రభు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ద్వితీయోపదేశకాండం 9:18-19, నిర్గమకాండం 35:28. ఇశ్రాయేలీలు ప్రభువుని విడిచి తమ కొరకు బంగారు దూడను చేసుకున్నప్పుడు ధర్మశాస్త్ర పలకలను పగలగొట్టాడు. వాటిని మళ్ళా తిరిగి పొందటానికి 2వ మారు 40 దినాలు ఉపవాసం చేశాడు. ఈ 2 ఉపవాసాలను మోసే తన ఇష్టానుసారంగా చేయగా ప్రభు సంకల్పాన్ని బట్టి చేసి నెరవేర్చినవే. ఈ యొక్క విషయాన్ని మనం కానీ మర్చిపోవద్దు. ఎక్కువ దినాల ఉపవాస ప్రార్థనకు దేవుని స్పష్టమైన నడిపింపును పొందాలి. 40 దినాలు ఉపవాసం చేసిన మరొకరు ఏలియా గారు. మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షం కింద మరి చక్కగా పడుకుని నిద్రపోతున్నాడు. ఒక దేవుని దూత వచ్చి అతనిని ముట్టి, బైబిల్ ఇలా చెప్తుంది, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చిన. 1 రాజులు 19:8. దేవదూత తెచ్చినటువంటి భోజనము
ఏలియా 40 దినములో ప్రయాణం చేయటానికి సరిపడినటువంటి భోజనమైనది. అతడు భుజింపక రాత్రింపవలు 40 దినములు ప్రయాణం చేసినటువంటి చెప్పి బైబిల్ చెప్పితే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఉపవాస ప్రార్థనలో మనల్ని బలపరిచినటువంటిది దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా 40 దినములు ఎడతెగ ఉపవాసం చేసినటువంటిది మన ప్రియమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరిచర్యను ప్రారంభించడానికి ముందుగా దేవుని బలం చే నింపబడే నిమిత్తం అరణ్యంలోనికి వెళ్ళి ఉపవాసం ఉన్నాడు. మత్తయి సువార్త 4:2 మనం చూడవచ్చు. ఆ యొక్క ఉపవాసం మన విజయవంతమైనటువంటి సేవకు మార్గదర్శకంగా ఉన్నది. ఎక్కువ రోజులు ఉపవాసం చేసేటువంటి వారికి ప్రేమతో కొన్ని సలహాలు. ఎక్కువ రోజులు ఉపవాసం చేయాలనుకున్నటువంటి వారికి మరి ఒక 8 విషయాలు మరి నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా రాసుకోండి. గొప్ప గొప్ప సేవకులు చెప్పినటువంటి విషయాలు అవన్నీ మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. ఉపవాసం చేయాలనే వాంఛ మీలో ఆత్మ ప్రేరేపణ ద్వారా కలగాలి. ఏదో వాళ్ళు వీళ్ళు చేస్తున్నారో చెప్పారు కాబట్టి అని కాదు, నీకు ఆత్మ ప్రేరేపణ కలగాలి. ప్రభు ప్రేరేపించేటువంటి ఉపవాసం మాత్రమే దేవుని ఉద్దేశాన్ని మీలో నెరవేరుస్తుంది. యేసుక్రీస్తు యొక్క 40 దినముల ఉపవాసం గురించి మరి బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడని చెప్తుంది 4:1 కాబట్టి ఆత్మ ప్రేరేపణ ద్వారా కలగాలి ఉపవాసం అనేటువంటిది. నెంబర్ 2, మీరు మీ మట్టుకు మీరు ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సమస్యల కొరకు ఉపవాసంతో ప్రార్థించగోరునేలా దానికి ముందు ప్రార్థించి ప్రభు సలహాను అడగండి. ఆయన వేళ, సమయము, కాలము అనుగ్రహించండి. యేసు ప్రభువుచే దానిని గ్రహించుకోండి. ప్రభు సూచించే దినాన ఉపవాసం ఉండి ప్రార్థించండి. హల్లెలూయా. మూడవదిగా ఉపవాసం చేయుటకు కలిగినటువంటి మరి ఆ యొక్క ఉద్దేశాన్ని నిర్ణయించుకోవాలి. మీ యొక్క ఉపవాసాన్ని బట్టి మీరొక మరి పరిశుద్ధుడమని చాటించుకునేటకు ప్రయత్నించొద్దు. కొన్ని దినాల క్రితం ఒక కరపత్రికను మనం చూసాము. దానిలో ఒకరు ఫలానా తేదీ నుంచి 40 రోజులు ఉపవాసం చేయనై ఉన్నాం కనుక విశ్వాసులందరూ వచ్చి మా దగ్గర ప్రార్థన చేయించుకోవాలి అని ఉంది. మరో సేవకుడు ఏం చేశాడంటే, నేను 40 రోజులు ఉపవాసాలు జరుపుతున్నాను అని వాల్ పోస్టుల ద్వారా ప్రకటించాడు. వీరి యొక్క ఉద్దేశాలు తప్పుగా ఉన్నాయి. మీ ఉపవాసం ఎన్నడూ బాహటంగా ప్రకటించొద్దు అని, దాని ద్వారా నీవు పరిశుద్ధుడవని కనపరుచుకున్నట్టుకు ఆశించొద్దు. ఉపవాసం వలన ప్రభువును బలవంత పెట్టకయు ఆశింపక ఆయన తన కృపచేత నిన్ను వాడుకొనడానికి వినయంతో అప్పగించుకోవాలి. మీరు ఉపవాసం చేయనప్పుడు ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యమందు చూసిన నీ తండ్రికే కనబడవలనని నీ తలనంటుకొని ముఖము కడుకొనుము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6:17. దిగువ ఇవ్వబడినటువంటి మరి కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలని చెప్పబోయే విషయాలు మీ యొక్క ఉపవాసం యొక్క ఉద్దేశాన్ని నిర్ణయించుకొని వ్రాసి పెట్టుకున్నట్టు మంచిది. ఈ పాయింట్లు రాసుకోండి ప్రియులారా. వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత ఉండాలి. సేవలో పూర్తి ప్రతిష్టత ఉండాలి. ప్రాణాత్మ శరీరాలను సమర్పించుకోవాలి. ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేయి ఆత్మ కొరకు గోజాడాలి. ప్రభు అనుగ్రహించు ఆశీర్వాదాల కొరకు, ఆత్మవరాలు పొందు నిమిత్తం, దేవుని చిత్తం తెలుసుకునే నిమిత్తం, అంధకార శక్తులపై జయము కొరకు, మంత్రశక్తుల కట్టలను విప్పుటి కొరకు, పాప బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి, రాబోవు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకొనడానికి, ప్రత్యక్షత వరం నిమిత్తం ఇలాగ ప్రార్థించాలి. 5వ పాయింట్ మనం చూసినట్లయితే, ఎదుటి వారికి హాని చేయుటకు, పగ తీర్చుటకు లేదా బంధించుటకు ఉపవాసం చేయొద్దు. ఒకసారి మరి ఒక సేవకుడు ఒక గ్రామానికి వచ్చి సేవ చేస్తూ ఉంటుంటే మరి సేవ చేయాలని చెప్పి ఆహ్వానించారు. మరి ఈ యొక్క సేవకుడు నేను రాలేకపోతున్నానని ఆయన పరిస్థితిని వివరించాడు. అప్పుడు అతడు, మీరు రాని ఎడల నేను మీకు విరోధంగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను, అప్పుడు మీకు ఏమి జరుగునో నాకు తెలీదు అన్నాడు. ఇలాగ సేవకులను విశ్వాసులను భయపెట్టకండి. హలో పాస్టర్ గారు, మా ఏరియా వచ్చి మీరు ప్రసంగం చెప్పాలి, రాకపోయారంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, జాగ్రత్త అన్నాడంట. ఉపవాస సమయంలో కేవలం
మీ అక్కలను మాత్రం భిక్షగాని వలె పదే పదే అడగొద్దు. దేవుని బిడ్డను నేను అనే హక్కుతో ప్రభును స్తుతించి సంతోషంగా అడగండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపవాస ప్రార్థనలో సనుగుకోవద్దు. మీ యొక్క 7వ పాయింట్, ఉపవాసంలో ఎక్కువ భాగం క్రీస్తునందు ఆనందభరితులై ఉండాలి, ఆరాధించాలి, కొనియాడాలి, ఆయన నామమును స్తుతించండి, ఆయన రొమ్ముపై ఆనుకొని శ్రమించండి. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చివరగా 8వ పాయింట్, ఉపవాసము ముగించిన తర్వాత కూడా ప్రభు మీతో నీలో పుట్టించిన మంటను మండనీయండి. ఆత్మీయ అహంకారం గలవారై నేను గొప్ప ఉపవాస వీరుడిని అని చెప్పుచు ఎదుటివారి లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నించొద్దు. ఆత్మ సంబంధమైన గర్వాన్ని గురించి బహు జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు గాయములలో దాక్కుకోవాలి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నువ్వు గర్వపడ్డావంటే నాశనం దగ్గరలో ఉందని. ఈ యొక్క ఉపవాసం అనే అంశంలో ఉన్న సత్యాన్ని ప్రతి వారు గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.